భవిష్యత్తు ఇక్కడే మొదలవుతుంది. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, కొంపల్లి. నెక్స్ట్ జనరేషన్ ఏఐ టీచింగ్తో మీ పిల్లల ప్రతిభకు పదును. సృజనాత్మకతకు రెక్కలు తొడిగే రోబోటిక్స్ మరియు ఇన్నోవేషన్ ల్యాబ్స్. క్రీడలు, కళలు మరియు ప్రపంచస్థాయి విద్య అన్నీ ఒకే చోట. ప్రేమపూర్వకమైన సంరక్షణ మరియు సురక్షితమైన వాతావరణం. ఉత్తమ ఫలితాలు, ఉన్నత విలువల కలయికే మా పల్లవి స్కూల్. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నేడే సంప్రదించండి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. మనం రోజు యూట్యూబ్ చూస్తున్నప్పుడు లేదా బయట తిరుగుతున్నప్పుడు వందల కొద్ది స్కూల్ యాడ్స్ చూస్తుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కో స్కూల్ తమ అడ్మిషన్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. మరి అలాంటి యాడ్స్ను మీరు ఏఐ యూజ్ చేసుకుని క్రియేట్ చేసి ఇస్తే, అవును, కేవలం ఒక ల్యాప్టాప్ లేదా ఒక మంచి మొబైల్ ఉంటే చాలు, స్కూల్ యాడ్స్ క్రియేట్ చేస్తూ మీరు నెలకు కొంత అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఈ రోజు వీడియోలో ఒక ప్రొఫెషనల్ స్కూల్ యాడ్ ఏఐని యూజ్ చేసుకుని ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఈ మాస్టర్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని మీ సరౌండింగ్స్లో ఉండే స్కూల్స్కి మీరు యాడ్స్ని క్రియేట్ చేస్తూ మనీ అయితే సంపాదించవచ్చు. ప్రాంప్ట్ కోసం ChatGPT కానీ లేదంటే గూగుల్ జెమినీ కానీ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నేను గూగుల్ జెమినీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ఇస్తాను. అక్కడ నుంచి మీరు ప్రాంప్ట్ను డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, రోల్ ఇచ్చాను, టాస్క్ ఇచ్చాను. దీంట్లో నాకు ఒక 7 సీన్స్ తోటి 60 సెకండ్స్ అంటే ఒక 1 minute యాడ్ అయితే క్రియేట్ అవ్వాలి స్కూల్కి సంబంధించి. ఫస్ట్ దీంట్లో మనకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఇక్కడ నేను క్యారెక్టర్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ డీటెయిల్స్. సో ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏదైతే స్కూల్కి ఒక యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేయండి. సో చూడండి, నేను ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాను. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, కొంపల్లి, హైదరాబాద్. నెక్స్ట్ జనరేషన్ ఏఐ టీచింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్, రోబోటిక్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అకాడమీ, గ్లోబల్ కరికులమ్, ఇట్లా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాను. రిక్వైర్డ్ సీన్స్ వచ్చేసి మనకు 7 సీన్స్ కావాలి. సో విజువల్ ప్రాంప్ట్స్ ఎట్లా ఉండాలి, హైపర్ రియలిస్టిక్ లో ఉండాలి మనకు. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్టోరీ బోర్డ్ ఫ్లో ఉంటుంది, ఎన్ని సీన్స్ ఎట్లా ఉండాలనేది. సో ఇచ్చిన తర్వాత జస్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు వీడియో కనుక జనరేట్ అవుతూ ఉంటే ఇక్కడ క్రియేట్ స్క్రిప్ట్ అని చెప్పి టైప్ చేయండి. సో ఇట్లా మనకు ఒక యాడ్ అయితే క్రియేట్ అయింది. దీంట్లో మనకు సీన్ 1, సీన్ 2 ఇట్లా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్ లో మనకు ఒక ఏఐ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ని ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. మెయిన్ యాంకర్ అని ఉంది కదా, సో ఇక్కడ క్యారెక్టర్ డీటెయిల్స్ ని తీసుకోండి. క్యారెక్టర్ డిజైన్ అని ఉంది కదా, సో ఇక్కడ వరకు నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ క్రియేషన్ కోసం మీకు బెస్ట్ టూల్స్ చెప్తాను. గూగుల్ ఫ్లో అనేది బెస్ట్ టూల్. అండ్ దాంతోపాటు ChatGPT రీసెంట్గా వచ్చిన ఇమేజ్ మోడల్ కూడా మీకు మంచి ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తుంది. సో గూగుల్ ఫ్లో ఓపెన్ చేయండి. గూగుల్ ఫ్లోలో మనం యాడ్స్ క్రియేట్ చేయాలంటే మనకు ప్రో అకౌంట్ అయితే ఉండాలి. మీకు ప్రో అకౌంట్ ఉంటే మీకు ఇట్లా 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి పర్ మంత్. లేదు మీరు ఫ్రీ అకౌంట్ తోటి క్రియేట్ చేయాలి అంటే మల్టిపుల్ అకౌంట్స్ని యూజ్ చేసుకోండి. మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేస్తే మనం యాడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఏదైతే మనకు క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇమేజ్ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3:4 పెట్టుకొని 2 ఇమేజెస్ పెట్టుకోండి. ఎంటర్ పైన క్లిక్ చేయండి. ChatGPT ఇమేజ్ మోడల్ కూడా మనం మంచి ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఆటో దగ్గర 3:4 తీసుకున్నాం కాబట్టి 3:4 తీసుకోండి, లేదంటే మీరు సైజుని ఎట్లయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఒక ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. గూగుల్ ఫ్లోలోకి రండి. సో చూడండి, ఇట్లా మనకు ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. ఇమేజ్ ని సేవ్ చేసి పెట్టుకోండి, డౌన్లోడ్. సో ఇప్పుడు మనము సీన్స్ ని జనరేట్ చేయాలి. సో చూడండి, ChatGPTలో మనకు ఇన్ఫ్లుయెన్సర్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ క్రియేట్ అయిన ఇమేజ్ కాకుండా ఈ ఇమేజ్ తోటి క్రియేట్ చేయాలన్నా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎట్లా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ ని ఇక్కడ యాడ్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే ChatGPTలో క్రియేట్ చేశారో ఆ ఇమేజ్ నుంచి వీడియో క్రియేట్ చేయాలంటే ఇక్కడ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసేసి రీయూజ్డ్ ప్రాంప్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ ను డ్రాగ్ చేయండి. ఇక్కడ ఏమన్నా మీరు మోడిఫికేషన్ చేయాలనుకుంటే చేంజ్. మీకు స్క్రీన్ మీద టెక్స్ట్ రావాలంటే టెక్స్ట్ ను ఉంచండి, లేదు అంటే ఇదే టెక్స్ట్ ను మీరు ఇంగ్లీష్ లో కాపీ చేసుకోండి. తెలుగులో మనకు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. సో నేను స్క్రీన్ మీద టెక్స్ట్ తీసేస్తున్నాను. ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ ఇమేజ్ తోటి ఒక రిఫరెన్స్ వీడియో అయితే జనరేట్ అవుతుంది సీన్ 1కి. సో ఇప్పుడు మనకు ఈ ఇమేజ్ తోటి ఒక వీడియో అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడే మొదలవుతుంది. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, కొంపల్లి. ఇప్పుడు మనకు సీన్ 1 క్రియేట్ అయింది కదా. సీన్ 1 క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చాలా ఈజీగా ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ మీకు సీన్ 2, సీన్ 3 ఇట్లా ఉంటాయి కదా. మీరు ఇక్కడ
ఎక్స్టెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బాక్స్లో మీరు సీన్ 1 సీన్ 2 క్రియేట్ చేయండి. నేను ఆల్రెడీ సీన్ 1 సీన్ 2 క్రియేట్ చేస్తాను. ఇప్పుడు సీన్ 3 తీసుకుంటున్నాను. ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. తీసుకొని జస్ట్ ఇక్కడ ఎక్స్టెండ్లో సీన్ 3 యాడ్ చేస్తున్నాను. సో సీన్ 3 యాడ్ అయింది. యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ప్రతి సీను ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. అంటే మనం మాన్యువల్గా సీన్ బై సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సీన్ క్రియేట్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీకు సీన్ 3 క్రియేట్ అవుతుంది. సీన్ 2 ఆల్రెడీ క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు మీకు సీన్ 3 క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ 4, 5, 6, 7 ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకు ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ క్రియేట్ అయ్యాయి. ఇది సెకండ్ సీన్. ఇప్పుడు మీకు థర్డ్ సీన్ నేను ప్లే చేసి చూపిస్తాను. సృజనాత్మకతకు రెక్కలు తొడిగే రోబోటిక్స్ మరియు ఇన్నోవేషన్ ల్యాబ్స్. సో ఇట్లా మనకు సీన్ థర్డ్ కూడా క్రియేట్ అయింది. సో ఇప్పుడు మీరు సేమ్ ప్రాసెస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ సీన్ 4 కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఫ్లోలోకి వచ్చేసి మళ్ళీ ఎక్స్టెండెడ్ దగ్గరలో సీన్ 4 ఇవ్వండి, ఎంటర్ చేయండి. సో ఇప్పుడు సీన్ 4 కూడా క్రియేట్ అయింది. ఒకసారి చూడండి. క్రీడలు, కళలు మరియు ప్రపంచ స్థాయి విద్య అన్నీ ఒకే చోట. భవిష్యత్తు ఇక్కడ. సో ఇట్లా మనకు 4 సీన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు మనం 5th సీన్ యాడ్ చేయాలి. ఇక్కడ 5th సీన్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఎక్స్టెండ్ బటన్లో యాడ్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. మీకు స్క్రీన్ మీద టెక్స్ట్ కావాలనుకుంటే ఇది కాపీ చేసుకోండి. ఇక్కడ తెలుగులో ఉంది కదా, దాన్ని ఇంగ్లీష్లో రాసుకోండి. తెలుగు టెక్స్ట్ అనేది మనకు వీడియోలో ఒక్కొక్కసారి ప్రాపర్గా రాదు. సో ఇప్పుడు మనకు 6 and 7 క్రియేట్ చేస్తే మనకు కంప్లీట్ యాడ్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇట్లా మనకు ఎక్స్టెండెడ్ ఆప్షన్ తోటి టోటల్ వీడియో అయితే క్రియేట్ అయింది. సంరక్షణ మరియు సురక్షితమైన వాతావరణం విలువల నేడే సంప్రదించండి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇట్లా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఫుల్ వీడియో పైన క్లిక్ చేసేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ మెథడ్. ఇది మీకు నేను సెకండ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ప్రాసెస్లో వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలో. సో సెకండ్ మెథడ్లో ఫస్ట్ మనము రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసేసి అప్లోడ్ పైన క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ను ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇట్లా ఇమేజ్ ఇక్కడ యాడ్ అయిన తర్వాత జనరేషన్లోకి వచ్చి సీన్ 1 కాపీ చేసుకోండి. సీన్ 1 కాపీ పేస్ట్ డీటెయిల్స్ అని చూసుకొని ఎంటర్ పైన క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు సీన్ 1 వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి మనకు సీన్ 1 అయితే క్రియేట్ అయింది. ఇక్కడే మొదలవుతుంది. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కొంపల్లి. సో ఇట్లా సీన్ 1 క్రియేట్ అయింది కదా. సీన్ 1 క్రియేట్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ లో మళ్ళీ ఇక్కడ ఇమేజ్ అటాచ్ చేసేసి సీన్ 2 తీసుకోండి. ఎంటర్. ఇట్లా మీరు టోటల్ సీన్స్ కి రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేయాలి అండ్ దాంతో పాటు సీన్ యాడ్ చేయాలి. సో చూడండి నేను టోటల్ 7 సీన్స్కి 7 వీడియో క్లిప్స్ అయితే జనరేట్ చేశాను. సో ఇక్కడ ఇప్పుడు మనకు సెకండ్ సీన్ అయితే జనరేట్ అయింది. నెక్స్ట్ జనరేషన్ ఏఐ టీచింగ్ తో మీ పిల్లల ప్రతిభకు పదును. క్రీడలు, కళలు మరియు ప్రపంచ స్థాయి విద్య అన్నీ ఒకే చోట. క్రీడలు. సో చూడండి ఇది సీన్ 1, సీన్ 2, సీన్ 3, 4, 5, 6, 7th జనరేట్ అవుతుంది. ఉత్తమ ఫలితాలు, ఉన్నత విలువల కలయికే మా పల్లవి స్కూల్. సో చూడండి కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను క్రియేట్ చేశాను. ఫస్ట్ సీన్ లో శారీ కలర్ ఒకటి కరెక్ట్ రాలేదు. సో నేను మళ్ళీ ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేశాను. సో ఈ ప్రాంప్ట్ లో నేను శారీ కలర్ అనేది మెన్షన్ చేశాను. సో ఇష్యూ అనేది సాల్వ్ అయింది. సో ఇట్లా మీరు సింపుల్ ప్రాంప్ట్ ని యూజ్ చేసుకొని మీరు మంచి యాడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. యాడ్స్ ని క్రియేట్ చేసి నియర్ బై స్కూల్స్ కి ఈ యాడ్స్ ని సేల్ చేయొచ్చు. క్లయింట్స్ ని ఎట్లా పట్టుకోవాలి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి నియర్ బై స్కూల్స్ అని టైప్ చేయండి. మీరు స్కూల్స్ అని టైప్ చేయగానే ఈ విధంగా మనకు కొన్ని స్కూల్స్ వస్తాయి. ఆ స్కూల్స్ వల్ల వెబ్సైట్, ఈమెయిల్ ఐడీస్, కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళకు కాల్ చేసి లేదా మెయిల్ పంపించేసి మీ పోర్ట్ఫోలియోని వాళ్ళకి పంపించండి. నచ్చితే మీకు కాల్ చేస్తారు. అప్పుడు మీకు వీడియో ప్రాసెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి మంచి ఏఐ ప్రాసెస్ కోసం మీరు లర్న్ ఏఐ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి ఏఐ మనీ మేకింగ్ ప్రాసెస్, ఏఐ ట్యూటోరియల్స్ వీడియోస్ని అయితే మేము క్రియేట్ చేస్తాం.